మీ అందరికీ మా మామయ్య వల్ల మేనల్లుడు అనయ్య వల్ల గృహప్రవేశం. మార్నింగ్ లేచి పని పూర్తి చేసుకుని నేను తయారై వెళ్దామనేసరికి పిల్లలిద్దరూ లేచారు. పక్కనే కదా అని చెప్పి స్నానం చేపించకుండానే తీసుకెళ్లా. మేం వెళ్లేసరికి కూరాడు పెట్టి పాలు పొంగించడం అయిపోయింది. నవగ్రహాల పూజ జరుగుతుంది. అయినా మేనల్లుడి గృహప్రవేశం కదా, మా అత్తమ్మ ముందే వెళ్ళింది. గృహప్రవేశం బ్రహ్మముహూర్తంలోనే అయిపోయింది. చలికాలం కదా, మహిమ నా దగ్గర నుండి అసలు దిగడమే లేదు. పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నారాయణ వ్రతం ఉందని చెప్పి పనులని త్వరగా పూర్తి చేస్తున్నారు అందరు కలిసి. హోమ పూజ పూర్తయిన తర్వాత పిల్లలకు టిఫిన్ చేపించి స్నానం చేపిద్దామని ఇంటికి వచ్చి ఇద్దరిని తయారు చేసి వ్రతానికి టైంకి వెళ్దామనేసరికి మహేష ఏడవడం స్టార్ట్ చేసింది. పిల్లలని తీసుకొని ఎక్కడికైనా టైంకి వెళ్తామా చెప్పండి. మేము వెళ్లేసరికి సత్యనారాయణ పూజ కూడా పూర్తవడానికి వచ్చింది. అలాగే చుట్టాలందరూ కూడా వచ్చారు. మా సాన్వి నేను వీడియో తీస్తున్నా అని చెప్పి అందరికి హాయ్ చెప్తుంది. అందులో మా పిల్లలు ఫంక్షన్ అంటే నా దగ్గరే ఉంటారు. మీ పిల్లలు కూడా అంతేనే నాకు కామెంట్ చేయండి. పూర్తయ్యేసరికి పిన్ని వచ్చింది. పిన్నితో కాసేపు మాట్లాడి తీర్థప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చాను. ఇదే రోజు మా చుట్టాల పెళ్లి ఉందని దాన్ని ముందుగానే తయారు చేశాను. నేను ఇంటికి వచ్చి సారీ మార్చుకొని మా నాన్నని తీసుకొని పెళ్లికి వెళ్ళాను. వెళ్ళేసరికి పెళ్లి అయిపోయింది. మా చుట్టాలందరూ కొందరు వెళ్లిపోయారు. ఉన్న వాళ్ళతో కాసేపు మాట్లాడి ఫోటో దిగి పిల్లలను తినిపించి ఇంటికి వచ్చాను. ఏంటో కానీ ఈ రోజు ఏ ఫంక్షన్ కి టైంకి వెళ్ళలేకపోయాను. పిల్లలను తీసుకొని వెళ్ళడం అంటే అంతే కదా మరి. నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.